ఈ ఫిబ్రవరి మాసంలో ఈ కుటుంబ పక్షముగా దేవుని సన్నిధిలో సమకూర్చబడి ఈ రీతిగా ఆయన నామాన్ని స్తుతించడము, ఆయన నామాన్ని గణపరచడం దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప భాగ్యం. ఇది మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరము. ఏంటంటున్నారో ఒక ఆయన వచ్చారు ఊర్లోకి. రావటంతోనే ఒక్క గుడిసె కూడా ఉండటానికి వీల్లేదు. ఎంత ఖర్చు అయినా సరే అందరికీ నేనే కట్టిస్తా అన్నారు. ఏంటి? ఆ మాట చెప్పి 10 సంవత్సరాలు ఆ మాట చెప్పారో లేదో ఊరంతా కూడా ఎగిరి గంతులు వేసి చప్పట్లు కొట్టింది. వారు చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి మనం ఆరాధిస్తున్నగా సమస్తమును చేయగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకరు చదవండి. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 8వ వచనము. మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను ఎలాగా హత్తుకొని ఉండవలెను. చాలు. దేవునికి స్తోత్రం చెబుదామా? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇక అందరూ నా వైపు చూడండి. టైం ఎంత అయింది? కరెక్ట్గా చెప్పండి. మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, కరెక్టో కాదోనని ర్యాలీ చేసుకున్నా. యెహోషువ అనేటువంటి భక్తుడు ఓ మంచి మాటని సెలవిస్తున్నారు. ఆ నాయకుడు ఆయన గారంటూ ఉన్నారు, ఓ ఇశ్రాయేలీయుల ప్రజలారా, మీరు నేటి వరకు కూడా ఏ రీతిగా అయితే చేస్తూ వస్తున్నారో ఇక ముందు కూడా మీరు అలాగుననే చేయండి. మీరు మీ దేవుడైనటువంటి యెహోవాను హత్తుకొని మీరు ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండమంటున్నారు? చెప్పాలి. ఎలా ఉండమంటున్నారు? మీరు మీ దేవునిని హత్తుకొని ఉండాలి. జాగ్రత్తగా విందాం. ఇశ్రాయేలీయుల జనాంగానికి వారిని నడిపించుచున్నటువంటి నాయకుడిగా ఉన్నటువంటి యెహోషువ ఈ సంగతిని తెలియపరుస్తున్నారు. దేవునిని మీరు హత్తుకొని ఉండాలి అని.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హత్తు కావటం అంటే ప్రభువుని ఎరక్క ముందు అర్థమైందా? అందరితో పాటు ఆడికి ఈడికి వెళ్ళా. ఆడికి సినిమాలకి. ఒక ఆవిడ భేద స్థితిలో, దీన స్థితిలో, ఏమండి, తను, తన భర్త, తన పిల్లలు దయనీయమైన స్థితిలో ఉన్నారు. కుటుంబం వెళ్ళడం లేదు. బహుదయనీయమైన స్థితిలో ఉన్నారు. ఈలోపు ఎవరో ఒక ఆవిడొచ్చి, మీకు ₹1,00,00,000 ఇస్తాను, మీ ఆయన్ని మాకు ఇయ్యండి అనింది. ఏమండి, ₹1,00,00,000కి వాళ్ళ ఆయన్ని ఇచ్చేసి కోటి తీసుకొని ఆ ₹1,00,00,000 ఇంట్లో పెట్టుకొని ఆ పరుపు మీద పరుచుకొని, ఏమండి, ఆ డబ్బుల పైన పండుకొని రోజు వాటిని చూసుకుంటా, వాటిని మురుసుకుంటా, ఏమండి, కళ్ళ ముందు వాటిని చూసుకుంటా, అమ్మో కోటి, అమ్మో కోటి, అమ్మో కోటి, అమ్మో కోటి, ₹1,00,00,000 మాకున్నాయి, ఇప్పుడు నేను కోటీశ్వరురాలుని అని చెప్పని డబ్బుని హత్తుకున్న వ్యక్తి. మీరు చూడలేదులేండి, నాకు తెలుసు. మీరు కూడా చూసారా? ఓ బాబోయ్, నా వైపు చూడండి. ఈ రోజుల్లో అలాంటి వారు లేరా అంటే ఉన్నారు. ఏమండి, కొంతమంది ధనమును హత్తుకుంటారు. ఏం చేస్తారు? ధనాన్ని కొంతమంది హత్తుకుంటారు. మరికొంతమంది ఏమో, ఏమండి, బంగారాలని హత్తుకుంటారు. ఇలా నేను చెప్పుకుంటా పోయాను అనుకోండి, ఏమండి, ఈ లోకంలో చాలా మంది చాలా వాటిని హత్తుకునేవారు లేకపోలేదు. కొంతమంది అంటారు, మీరు మేము భాయి ఏమండి, మీరు మేము చెప్పండి ఏంటిది? మీరు ఒక భాయి, మేము ఒక భాయి. ఎవరు భాయి? ఏమండి, ఎవరు భాయి అని అనుకుంటా ఉంటారు. వారి మధ్య ఎవరన్నా వచ్చి, ఏమండి, లేనిపోనివేవో 4 మాటలు చెబితే ఈ భాయి కాస్త పక్కన పెట్టేసి, నువ్వా నేనా తేల్చుకుందాంరా అని అనుకుంటేటువంటి వారు లేకపోలేదు. నా మాట మీకు అర్థమవుతుందా? లోకంలో ఉన్నటువంటి మనుష్యులు పలు వాటిని హత్తుకొనుచున్నారు. నేను వాటి గురించి ప్రస్తావించడం లేదు. ఈ రాత్రి దేవుని పిల్లలు హత్తుకోవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటివి ఉన్నాయి. వాటిని చెప్తాను. యెహోషువ అంటున్నాడు, మీరు ఏ రీతిగా అయితే నడుస్తూ ఉన్నారో, మీరు ఏ రీతిగా అయితే అనుసరిస్తూ ఉన్నారో, మీ దేవుడైనటువంటి యెహోవాను మీరు హత్తుకొని ఉండవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేయాలంట? అతుక్కొని కాదు,
అతుక్కొని కాదు, హత్తుకొని. ఎక్కడికి చదువుతారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు కాండము 4వ అధ్యాయము 4వ వచనం. మీ దేవుడైనటువంటి యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు కూడా సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఇక నా వైపు చూడండి దేవుని బిడ్డలారా. మోషే అంటున్నాడు, మీరు దేవుణ్ణి హత్తుకొనండి. మీ జీవిత కాలం అంతా కూడా, మీ బ్రతుకు దినాలన్నిటా కూడా మీరే కానివ్వండి, మీ కుటుంబాలే కానివ్వండి, జీవము కలిగినటువంటి దేవునిని హత్తుకొని ఉండండి, హత్తుకొని ఉండండి, హత్తుకొని మీరు జీవించండి. మీరు దేవుణ్ణి హత్తుకొని బ్రతికినట్లయితే మీరు సజీవులుగా మార్చబడతారు అంటున్నాడు. ఎవరంట? ఏమండి? ఆయనను గనక మీరు హత్తుకున్నట్లయితే మీరు సజీవులు. సజీవులు అంటే ఎవరు? ఏమండి? సజీవులు అంటే ఎవరు? ఒకసారి యేసు ప్రభు దగ్గరికి ఏమండి ఓ వ్యక్తి వచ్చాడు. నాయనా, నేను నిన్ను వెంబడించాలనుకుంటున్నాను, నాకు పర్మిషన్ ఇస్తారా? నేను మిమ్మల్ని వెంబడిస్తాను, మీ వెంట వస్తాను, మీ మార్గాల్లో నడుస్తాను అని అడిగారు. యేసు ప్రభు అన్నారు, నన్ను వెంబడించు అని అన్నారు. ఆ వ్యక్తి అంటున్నాడు, మీరు కాస్త పర్మిషన్ ఇస్తే మా నాన్నగారు చనిపోయారు, వెళ్ళి పాతి పెట్టుకొని వస్తాను, నిన్ను వెంబడిస్తాను, మీరు కాస్త పర్మిషన్ ఇవ్వండి నాకు అని అడిగారు. యేసు ప్రభు అన్నాడు, మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు మృతుడువు కావు కనుక, నన్ను వెంబడించాలనుకుంటున్నావు కనుక, నీవు సజీవుడవు కనుక నువ్వు మృతమైనటువంటి ఆ మార్గాల్లోనికి వెళ్ళబాకు, నన్ను వెంబడించు అని అన్నాడండి. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? ఏమండి? యేసుక్రీస్తుని వెంబడించేటువంటి వారు, యేసుక్రీస్తు యొక్క మార్గములలో నడిచేవారు, నిలిచేవారు, వారు ఎవరయ్యా అంటే సజీవులు. ఎవరోళ్ళు? ఆయనను ఎందరైతే వెంబడిస్తున్నారో వారు సజీవులు. ఆయన మార్గాల్లో ఎందరైతే నిలుస్తున్నారో వారు సజీవులు. ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు, ఆయన స్వాస్థ్యముగా మార్చబడినటువంటి వారు, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా తీర్చిదిద్దబడుచున్నటువంటి వారు. మీరెవరు? చెప్పాలా? మీరెవరు? ఏమండి? మీరెవరు? బైబిల్ గ్రంథంలో భక్తుడు అంటాడు, మన్ను నిన్ను స్తుతించదు, పాతాళమునకు దిగిపోయినటువంటి వారి వలన స్తుతి కలగదు, కేవలము సజీవులే కదా నిన్ను స్తుతించేది అని చెప్పని.
దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా అంటున్నారు అని. బిడ్డలు ఏం చెప్పారయ్యా అంటే, మనం నెల నెల దేవుణ్ణి స్తుతించాలి తీర్మానం తీసుకున్నాం కదా. ఆ తీర్మానంలో భాగంగానే జనవరి మాసం అయిపోయింది, ఫిబ్రవరి మాసంలో మరలా పెట్టించుకోవడానికి సిద్ధపడ్డాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏండి, మన్ను దేవునిని స్తుతించలేదు, పాతాళమునకు దిగిపోయినటువంటి వారి వలన స్తుతి అనేటువంటిది కలగదు. ఎంతమంది జ్ఞాపకం పెట్టుకుంటారు? 2024 ఫిబ్రవరి మాసం చివరి రోజుల్లోనికి మనం వచ్చేసాము. ఏమండి, ఇది వాస్తవంగా చివరి రోజు. చివరి రోజా మొదటి రోజా? ఇది చివరి రోజు. కాకపోతే ఏదో లీప్ సంవత్సరం వచ్చింది కాబట్టి ఇంకొక రోజు తక్కువ ఎక్కువ, ఇంకొక రోజు పెరిగింది అంతే. ఈ నెలకి రేపు రోజు కూడా ఉంది కాబట్టి. ఏమండి, అది మామూలుగా అయితే ఇదే చివరి రోజు అండి. ఆయనను స్తుతించేది, ఆయన కార్యాలను జ్ఞాపకం పెట్టుకునేది. దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు, దేవుడు మమ్మల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడు మాకు ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు, దేవుని వలనే ఈ భూమి మీద మేము బ్రతికి బట్ట కట్టగలుగుచున్నాము. ఇది దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు. ఏమండి, వస్త్రాలు ఇస్తున్నాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు, వీటన్నిటిని కూడా దేవుడు ఇస్తున్నాడు అని జ్ఞాపకం పెట్టుకునేది. ఏమండి, ఎవరయ్యా అంటే సజీవులు. దేవునికి స్తోత్రం. ఆ సంగతిని జ్ఞాపకం పెట్టుకొని ఆయనను స్తుతించేది ఎవరయ్యా అంటే సజీవులు. జ్ఞాపకం ఉందా? ఏమండి, నా కుటుంబాన్ని దేవుడు పోషించాడు, మా కుటుంబానికి ఏ లోటుపాట్లు లేకుండా ఈ నెలంతా కూడా దేవుడు సమృద్ధినిచ్చాడు. ఒక ఆహారాన్ని ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, పని చేసుకోవడానికి శక్తినిచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, బలాన్ని ఇచ్చాడు. ఎంతమంది జ్ఞాపకం ఉంది? ఎన్ని కుటుంబాలు జ్ఞాపకం పెట్టుకుంటున్నాయి? ఎంతమంది జ్ఞాపకం పెట్టుకొని దేవుణ్ణి స్తుతించడానికి సిద్ధపడుతున్నారు? అందరూ చేస్తారా అంటే అందరూ చెయ్యరు. ఉందా? అందరూ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారా? అందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నారా అంటే లేదు. లోకంలో మృతులు ఉన్నారు. ఈ రాత్రి ప్రభు చెప్తున్నారు, మీరు మృతులు కాదు, మీరు సజీవులు అని. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభువుని తీసుకొని పోయి ఏమండి సమాధిలో పెట్టారు. ఆయన ముందుగానే చెప్పారు, నేను తిరిగి లేస్తాను అని. చాలామంది ఆయన లేస్తారో లేవరో, లేస్తారో లేవరో, లేస్తారో లేవరో, లేస్తారో లేవరో అని అనుకుంటున్నారు. ఆయన చెప్పినట్టుగానే ఆయన లేచారు. ఈ విషయాన్ని తెలియక కొంతమంది ఏం చేశారయ్యా అంటే సుగంధ లేప్యాలు తీసుకొని పోయారు ఆయనకు పుయ్యాలి అని చెప్పని. కొంతమంది స్త్రీలు అక్కడ దేవదూతలకు కనపడి అంటున్నారు, మీరు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు?
యేసుక్రీస్తు మృతమయ్యేవాడు కాడు. యేసుక్రీస్తు మృతమైనటువంటి వాడు కాడు. యేసుక్రీస్తు సజీవుడైనటువంటి దేవుడాయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సజీవుడైనటువంటి దేవుడు. మీరు మృతులలో వెతుకుతున్నారా? ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్పారు, నేను మృతుడనైతిని, సజీవుడుగా నేను ఉన్నాను అని. ఆ దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ఎవరయ్యా అంటే సజీవుడైన దేవుడు. అందుకే ఆయన జీవము కలిగిన దేవుడు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎవరు చెప్పాలా? ఆయన ఎవరు? జీవము కలిగిన దేవుడు. ఆయన చెప్పారు, ప్రాణము పెట్టుటకైనా తిరిగి తీసుకొనుటకైనా నాకు అధికారము ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి? ఆయన పెట్టగలరు, ఆయన తీసుకోగలరు. ఎందుకంటే ఆయన జీవము కలిగిన దేవుడు. ఆయనకెవరు కూడా ప్రాణము పోయవలసిన అవసరత లేదు. యేసుక్రీస్తు ఏ రీతిగా అయితే సజీవుడైనటువంటి దేవుడుగా ఉన్నాడో, ఆయనను ఆరాధిస్తున్నటువంటి వారు, ఆయనను వెంబడిస్తున్నటువంటి వారు సజీవులు, సజీవులు, సజీవులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 13వ వచనంలో ఓ మంచి మాట రాయబడింది. చదవండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం. మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పౌలు మహాశయుడు మంచి మాట అంటున్నారు, మీ అవయవములను పాపమునకు సాధనాలుగా అప్పగించుకోమాకండి అని. దేవుడు మీకు ఇచ్చినటువంటి దేహాన్ని, దేవుడు మీకు ఇచ్చినటువంటి అవయవాలను మీరు పాపమునకు సాధనాలుగా మీరు ఉపయోగించమాకండి. మృతులలో నుండి మీరు సజీవులమని ఎంచుకొని, ఏమండి, మీ అవయవములను నీతికి సాధనాలుగా వాడండి అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. చెప్పాలా? హల్లెలూయా. దేనికి సాధనాలుగా? ఏమండి, దేనికి సాధనాలుగా? మీ అవయవములను నీతికి సాధనములుగా. ఈ దేహాన్ని దేవుడిచ్చారు. ఏమండి, నీ దేహాన్ని ఇచ్చింది ఎవరయ్యా అంటే దేవుడు. నువ్వు మాట్లాడే మాట ద్వారా, నీ చేతుల ద్వారా, నీ కాళ్ళ ద్వారా, నీ తలంపుల ద్వారా, నీ ఆలోచనల ద్వారా ఏమండి నీతియుక్తమైనటువంటి కార్యాలు జరగాలి.
ఎందుకయ్యా అంటే మీరు మృతులు కాదు, మీరు మృతులలో నుంచి సజీవులుగా ఎంచబడిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, యెహోషువ అంటున్నాడు, మీరు ఆయనను హత్తుకొనండి. మీరు గనక ఆయనను హత్తుకున్నట్లయితే ఏమండి, మీరు సజీవులు, సజీవులు, సజీవులు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మీరెవరు? మీరెవరు? చెప్పాలా? మీరెవరు? ఏమండి, ఒక ఆయన ఏమండి రోగంతో పడున్నాడండి, రోగగ్రస్తుడిగా ఉన్నాడండి. కబురు పెట్టారు యేసు ప్రభుకి, కాస్త నువ్వు రాయా, మా ఇంట్లో రోగంతో ఉన్నారు, మీరు వచ్చి ప్రార్థన చేస్తే బాగుపడతాడు అన్నట్లుగా. ఆయన గారు రాలేదు. 3-4 రోజులు గడిచాయి. ఆ మనసులో ఉన్న ఆయన కాస్త చనిపోయారు. ఏమండి, ఈ చనిపోయినటువంటి సంగతి ఇంటోళ్ళకి తెలుసు, ఆ ఊర్లో వాళ్ళకి తెలుసు, యేసు ప్రభువుకు తెలుసు చనిపోయాడని. బాగులేదంటే కబురు పెట్టారు, కానీ చనిపోయిన తర్వాత చెప్పలేదు ఆయనకి చనిపోయాడు అని. కానీ చనిపోయిన సంగతి ఆయనకి తెలుసు. ఆయన అంటారు, పదండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, శిష్యులకి ఆ సంగతి తెలియదు. యేసయ్య అంటారు, నిద్రపోతున్నాడు, ఏమండి మనం లేపటానికి వెళ్దాం పదండి అని అంటున్నారు. నా దేవుని ప్రియులారా, ఆయనను మీరు హత్తుకున్నట్లయితే మీరు సజీవులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఇంకాస్త ముందుకు వెళ్తాను, జాగ్రత్తగా వినండి. ఆయనను గనక మీరు హత్తుకుంటే సజీవులు, సజీవులు, సజీవులు. మీరే కానివ్వండి, మీ కుటుంబాలే కానివ్వండి, ఏమండి మీ పిల్ల 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 తరతరాలే కానివ్వండి, జీవము కలిగినటువంటి యేసయ్యని హత్తుకొని బ్రతుకుదురుగాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. చెప్పాలా? హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనంలో మరొక మంచి మాట రాయబడింది, అది చదవండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం.
అయ్యా అయ్యా వెలుగులోకి రాకపోయినా ఏం కనపడుతున్నాడు? అయ్యా ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ మంచి మాట అంటున్నారండి. మీరే కానివ్వండి, మీ పిల్లలే కానివ్వండి, మీకు ప్రాణాధారముగా మీ బ్రతుకుకు మూలముగా నిలిచినటువంటి దేవుడు, ఆయన మీ ప్రాణమునకు మూలమై ఉన్నారు. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏమండి, ఆయన మన ప్రాణములకు మూలమై ఉన్నారు. ఆయన కాస్త దయదలిచారనుకోండి, ఏదో 4 రోజులు బండి ఇక్కడ నడిచిద్ది అంతే. అర్థమవుతుందా? ఆయన దయదలిస్తే చెప్పండి 4 రోజులు ఈ బండి ఇక్కడ నడిచిద్ది. ఇక జాలే చక్క పెట్టుకొని రా అంటే ఇక చాలు, ఇక చక్క పెట్టుకొని రా అంటే ఏంటి? ఆయన మన ప్రాణములకు మూలమై ఉన్నారు. ఈ సంగతిని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరగాలి. అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటాను, మనుష్యులకు దైవ భయము ఉండాలి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఆయనను హత్తుకొనండి. ఆయన వాక్యాన్ని విని ఆయనను మీరు హత్తుకున్నట్లయితే మీరు జీవమును పొందుకుంటారు. దేవునికి స్తోత్రం. మంచి మాట. మోషే గారు అంటున్నారు, మీరు, మీ పిల్లలు, మీ యావత్తు సంతతి మీ ప్రాణమునకు మీ ఆయుష్కు మూలమై ఉన్నటువంటి దేవుడిని, ఆయనను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను మీరు హత్తుకొన్నట్లయితే మీరు జీవమును పొందుకుంటారు అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. మంచి మాట అండి. యేసుక్రీస్తు ఈ లోకములో ఏమై ఉన్నారయ్యా అంటే జీవము కలిగిన దేవుడు. ఏమండి, కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారు, ఆయనని వెంబడిస్తున్నారు. యేసుప్రభు అడిగారు, నన్ను వెళ్తారా, వెంబడిస్తారా అంటే వాళ్ళు అంటున్నారు, అయ్యా నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, మేము ఎక్కడికి వెళ్ళగలం, మేము ఏ చోటకి వెళ్ళగలం, ఏ స్థలానికి వెళ్ళగలం, నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు. నా దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు జీవమై ఉన్నారు.
ఆయన వాక్యము నిత్య జీవము కలిగినటువంటి ఆ మార్గములో నడిపించుచున్నది. లేఖనముల యందు మీరే కానివ్వండి, మీ మీ సంతతి, మీ తరాలే కానివ్వండి, మీరు ఒక తీర్మానం తీసుకోవాలి, ఓ నిబంధన చేసుకోవాలి. ఏమండి, మా పిల్ల తరాలన్నీ కూడా మా ప్రాణాలకు, మా ఆయుష్కి మూలమైనటువంటి దేవునిని మేము ఆయనను ప్రేమిస్తూ, ఆయన వాక్యాన్ని వింటూ ఆయనను మేము హత్తుకొని ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనను గనక మీరు హత్తుకున్నారనుకోండి, ఏమండి, అది మీకు జీవము, అది మీకు జీవము అంటున్నాడు. నా దేవుని ప్రియులారా, ఆయనను హత్తుకుంటే మీరు సజీవులు. ఆయనను హత్తుకున్నట్లయితే మీరు జీవముతో నడిపించబడతారు, జీవము లేని వారు కారు. ఏమండి, మీ జీవము క్రీస్తు యేసు ఎదుట దాచబడి ఉన్నది. ఆయనను మనం ఏం చేయాలంట? చెప్పాలా? మారు రూపంగా అనుకోబాకండి. అప్పుడప్పుడు కొంతమంది నేను చూశా, నేను ఏమండి, లేదనుకోండి, ఆరోగ్యం బాగలేదనుకోండి, ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటాన్ని తీసుకొని, ఏమండి, యేసు ప్రభు చిత్రపటం అని చెప్పని తీసుకొని దానికి 2 ముద్దులు పెట్టి, ఏంటి, దాన్ని తీసుకొని గుండెలకి హత్తుకొని, తగ్గించిన తగ్గించయ్యా అని అనేవారు లేకపోలేదు. మీకు అర్థమైందా? ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఈ బైబిల్ని తీసుకొని తగ్గిపోవాలి, వదిలిపోవాలా. ఏంటిదండి? ఏంటి చెప్పండి? నా దేవుని ప్రియులారా, హత్తుకోవటం అంటే బాహ్య సంబంధంగా ఏదో చిత్రపటాన్నో లేకపోతే బైబిల్నో కాదు. నేను మీకు చెప్తాను అండి, ఆయన వాక్యాన్ని మనం హత్తుకోవాలట. దేవునికి స్తోత్రం చెప్పదా? హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఏమండి, ఓ వ్యక్తి ఏమండి, భయంకరమైనటువంటి బూతు మాట అన్నారు. భయంకరమైన బూతు మాట. అతడు ఒకటంటే తిరిగి 2 అనడానికి ఎంత సమయం పట్టిద్ది? మీకు అర్థమవుతుందా? ఒకటి అన్నారండి, ఒకటి వడ్డించారండి, తిరిగి అనడానికి ఎంత సమయం పట్టిద్ది? ఏమండి, టిట్ ఫర్ టాట్. నువ్వు ఒకటి అన్నావు కాబట్టి బాబు ఇదిగో 2 వేస్తున్నా నీకు అని చెప్పని ఈజీ. ఏమండి, చాలా ఈజీ. అలాగును కాదు. అతను నోరు జారినా అండి, మనం దేన్ని, మన వాక్యాన్ని హత్తుకొని ఉన్నాం కాబట్టి సోదరా, నీ మాట దేవుడు వింటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు పలుకుచున్న మాట దేవుడు వింటున్నాడు కాబట్టి దేవుడే చూసుకుంటాడులే సోదరా. నా పిల్లరా, ఆయన హత్తుకున్నట్లయితే మీరు సజీవులు.
ఆయనను హత్తుకున్నట్లయితే మీరు జీవము కలిగిన వారు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో ఓ వ్యక్తి గురించి రాయబడిందండి. ఆ మాట మీరు చదవండి. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 6వ వచనం చదవమ్మా. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. హిజ్కియా అనేటువంటి వ్యక్తి గురించి రాయబడుతున్న సంగతి ఇది. ఎవరి గురించి? హిజ్కియా. ఏమండి, ఎవరిని హత్తుకున్నాడంట? హిజ్కియా యెహోవాను హత్తుకొని ఏం చేస్తున్నాడంట? మోషేకు ఏ ఆజ్ఞలైతే ఆజ్ఞాపించబడినవో వాటన్నిటి ప్రకారం, ఆ మాటలన్నిటి ప్రకారం, ఆ వాక్యాలన్నిటి ప్రకారం హిజ్కియా ప్రవర్తించడానికి, నడవడానికి పూనుకున్నారు. మీకు ఒక విషయం తెలుసండి. ఏమండి, ఆ హిజ్కియానే 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని ఏమండి పెంపొందించుకున్నారు దేవుని దగ్గర నుంచి. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఒక మాట అడిగాడండి, నువ్వు రా అని చెప్పన్నాడు. ఇక నువ్వు చాలు, నువ్వు నా దగ్గరకు వచ్చి. అలాగుని కాదు, నాకు కొంత టైం కావాలి, నాకు కొద్దిగా టైం కావాలి. ఏమండి, నేను చేయవలసిన పనులు ఉన్నాయి, నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి, నాకు సమయం కావాలి. 15 సంవత్సరాల ఆయుష్కాలం పెంపొందించబడింది హిజ్కియాకి. కారణం ఏమిటయా అంటే, హిజ్కియా యెహోవాను హత్తుకున్న వ్యక్తి. మోషేకు ఏ ఆజ్ఞలైతే ఆజ్ఞాపించబడ్డాయో వాటన్నిటి ప్రకారం అంట ఏం చేశారు చెప్పాలి, వాటన్నిటి ప్రకారం ప్రవర్తించి ఏమండి హిజ్కియా యెహోవాను అనుసరించుటలో వెనుక తీయక, వెనకడుగు వేయలేదు. ఏమండి, వెనకంజ వేయడం లేదు. ఆయన్ని అనుసరించే విషయంలో వెనక్కి పోవడం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి ఆజ్ఞలన్నిటి ప్రకారం నడుచుకోవడానికి పూనుకుంటున్నాడంట. కనుకనే ఏమండి, నువ్వు ఏదైతే మనవి చేస్తావో, నువ్వేదైతే అడుగుతావో, నువ్వేదైతే కోరుకుంటావో, ఏమండి, నీ మనవి, నీ ఆశ, నువ్వు కోరుకునేటువంటి నీ కోరిక, వాట్ ఎవర్ ఏమండి, అసాధ్యమైనటువంటి కార్యమైనా సరే హిజ్కియా జీవితంలో సాధ్యపరచబడినది. కారణం ఏమిటయా అంటే హిజ్కియా ఆయనను హత్తుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెబుతారా? హల్లెలూయా, హల్లెలూయా. నేను మరొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. లూకాసు వార్తలో 14వ అధ్యాయం, క్షమించాలి 19వ అధ్యాయం 48వ వచనం చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయం 48వ వచనం. ప్రజలందరూ ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని ఉండిరి గనుక.
ఎంత మంచి మాట అండి. ఏమండి, ప్రజలందరూ కూడా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వాక్యాన్ని వినడానికి ఎలా ఉన్నారంట? చెప్పాలి, ఎలా ఉన్నారంట? ఆయనని హత్తుకొని ఉన్నారు. ఏమండి, ఆయన నోటి నుంచి వచ్చేటువంటి ఆ మధురమైనటువంటి సంగతులు యేసుప్రభు ఏం చెప్పుంటాడంటో. ఏమండి, యేసుప్రభు ఏం చెప్పాడు? 4 సవర్ల బంగారం రేపే వచ్చింది అన్నాడా? ఏం చెప్పారండి ఆయన బోధంతా కూడా? ఏమండి, మీరు పై వైపు చూడాలి. ఏమండి, దేవుని తండ్రి యొద్ద నుంచి ఏ సంగతులైతే నేను విన్నానో వాటినే ప్రకటిస్తున్నాను. మీరు పరలోకం వైపు చూడాలి. మీరు పరసంబంధమైన వారుగా మార్చబడాలి. మీ స్వాస్థ్యాలు పరలోకంలో ఉన్నాయి. అసలు నిజమైనటువంటి జీవితము పరలోకంలో ఉన్నది. ఏమండి, వాస్తవ జీవితము, వాస్తవమైన జీవము అంటాడు. ఎక్కడున్నదంట? చెప్పాలా? ఎక్కడుందంట? పరలోకమందు ఉన్నది. కనుక మీరు దాని మీద దృష్టి పెట్టాలి, దాని వైపు మీరు చూడాలి అని పరసంబంధమైన సంగతులనే ఆయన బోధించుచూ వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్పే మాటలు వినడానికట ప్రజలందరూ ఉన్నారు. చెప్పాలా? ఎలా ఉన్నారు? హత్తుకొని. కొంతమందికి ఆ మాటలు రుచించవు. కొంతమందికి దేవుని మాటలు రుచించవు. కొంతమందికి దేవుని యొక్క సంభాషణలు, దేవుని వాక్యము రుచి దొరకదు. అదే 4 లోక సంబంధమైన మాటలు చెప్పండి. ఏమండి, లేకపోతే ఎవరో వాటి మీద వీటి మీద ఎగిరేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఆ ప్రస్తావన తీసుకోనండి, ఊరంతా కూడా పోగైపోయి ఏకతాటి మీద ఒక చోట నిలిచి, ఏమండి, కళ్ళకు ఒత్తులేసుకొని ఏమండి, రేత్రి నుంచి తెల్లవారేదాకా చూస్తా గుటకలేస్తా నశించిపోతున్న సంగతులను గురించి ఆసక్తి రేపుకుంటున్నటువంటి ప్రజలు రాత్రి దేవుడు చెబుతున్నాడు. ఏమనయ్యా అంటే, మీరు ఆయన మాటలను హత్తుకోవాలి. ప్రజలు ఆయన వాక్యాన్ని వినడానికి ఆయనను హత్తుకొని ఉన్నారు అని. దేవునికి స్తోత్రం. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగిందండి. ఎందుకు నేను చెప్తా, వినండి. అప్పుడప్పుడు కొంతమంది మనుషులు అక్కడికి వెళ్తూ ఉంటారు. ఏమండి, కొన్ని ఏమండి, జీవితంలో మేము ఏ నిర్ణయాలు తీసుకోవాలి, మేమేం చెయ్యాలి, మేమేం చదవాలి, మా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మేము ఏ సూత్రాలు పాటించాలి, ఏమండి, లేకపోతే కాస్త నెమ్మదిగా బ్రతకాలంటే, ఏమండి, కాస్త సంతోషంగా నవ్వుతూ ఉండాలి అంటే ఏ స్థలానికి వెళ్ళాలి, ఇలా ఆయా చోట్లకి ఆయా వ్యక్తుల దగ్గరికి వెళుతూ ఉంటారు. ఎవరెవరి దగ్గరకు వెళ్ళి సలహాలు తీసుకుంటూ ఉంటారు. దేవుని ప్రియులారా, వాటి వలన ప్రయోజనం లేదు. కానీ నీవు దేవుని వాక్యాన్ని నీవు హత్తుకున్నట్లయితే దేవుని వాక్యము నిన్ను సమస్తమును బోధించగలదు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా.
సమస్తము దేవుడు బోధించగలడు. ఆనాటి ప్రజలు ఆయనను వాక్యం వినడానికి హత్తుకున్నారట. నేను ముగింపులోనికి వస్తున్నాను. ఓ మాట చదవండి. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 34వ వచనము. 17వ అధ్యాయం 34వ వచనం. అయితే కొందరు మనుష్యులు అతనిని హత్తుకొని విశ్వసించి వారిలో అరియోపగీతుడైన దియోనూసియు దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరికొందరును ఉండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. అలే దైవజనుడైనటువంటి పౌలు గారు ఓ ప్రాంతంలో ఓ ప్రసంగం చేశారు. ఆయన గారు చేసిన ప్రసంగం ఏమిటయ్యా అంటే పునరుద్ధానము గూర్చి. అంటే మానవ జీవితం అనేటువంటిది పుట్టటము బ్రతకటము చావడము, పుట్టటము బ్రతకటము చావడం, పుట్టటము బ్రతకటము చావటం. అలా వాళ్ళు పుట్టారు, 4 రోజులు బ్రతికారు, పోయారు. వీళ్ళు పుట్టారు, 4 రోజులు బ్రతికారు, పోయారు. ఏమండి, ఇదే కాదు మానవ జీవితము. ఇక దీనితోనే అంతమైపోలేదు, దీనితోనే అంతరించిపోలేదు, దీనితోనే సమసిపోలేదు, దీనితోనే ముగిసిపోలేదు. దీని తర్వాత వారికి మరొక అనుభవం ఉన్నది. ప్రతి మనిషికి కూడా మరొక అనుభవం ఉన్నది. దానినే రెస్యురెక్షన్, పునరుద్ధానము అని అంటున్నాడు. ఏమండి, తిరిగి లేస్తారు, తిరిగి లేస్తారు, తిరిగి లేస్తారు. ఏమండి, మనిషి పడుతున్నాడు, 4 రోజులు బ్రతుకుతున్నాడు, ఆ తర్వాత కాలం తీరి చనిపోతున్నారు. ఇక అంతటితో వాళ్ళ చరిత్ర కాదు. ఏమండి, మరొక అనుభవం కూడా ఉన్నది, తిరిగి లేస్తారు అని. నమ్మడొచ్చా? నమ్మగలవా? ఏమండి, తిరిగి లేస్తారా? తిరిగి లేస్తారా? ఎలా సాధ్యం? ఎలా నమ్మడు? ఏమండి, తీసుకొని వెళ్ళిపోయి కాల్చిన తర్వాత, తీసుకొని వెళ్ళిపోయి బొంద పెట్టిన తర్వాత, మట్టికి మన్నైపోతున్న తర్వాత, ఎముకలు కూడా కుళ్ళిపోయి పిప్పి పిండైపోతున్న తర్వాత ఎలా తిరిగి లేస్తారు? లేస్తారా? ఎస్, లేస్తారు. ఏమండి, అది మీకు అర్థం కావాలి అని, ఏమండి, ప్రజలకు అది అర్థం కావాలి అని ఆయన గారు ఒక మాట అన్నారు. ఓ విత్తనాన్ని విత్తుతున్నారు మీరు, ఓ విత్తనాన్ని విత్తుతున్నారు మీరు. అది భూమిలో పడిన తర్వాత అది ఏమవుతుంది? మొదటగా చచ్చిపోతుంది. ఏమండి, భూమిలో పడి చనిపోయి తర్వాత అది ఏమవుతుంది? నువ్వు ఒక గింజని విత్తావు, ఓ వడ్ల గింజని విత్తావు, అది భూమిలో పడి ఏమండి చనిపోయిన తరువాత మరలా అది ఏమవుతుంది? మొలకెత్తుచున్నది. అవునంటారా కాదంటారా? ఏమండి, నీ వెత్తినటువంటి గింజనే ఏమండి భూమిలో పడి
ఇక నా బ్రతుకింతే, ఈ భూమిలోనే అని కాకుండా కొన్ని రోజుల తర్వాత మొలకెత్తి, ఏమండి, మొలకెత్తితే, ఏమండి, మనం ఎవరు? వడ్ల గింజకే, క్షమించాలి, ఒక వడ్ల గింజకే దేవుడు అంత మహర్దశ ఇస్తే, అంత మహద్భాగ్యం ఇస్తే, మనం కనీసం ఆ గింజకున్న ఆ విలువ కూడా మనకు లేదా? మీకు అర్థమవుతుందా? ఏమండి, ఓ వడ్ల గింజ భూమిలో పడిన తర్వాత అది చనిపోయి మరలా మొలకెత్తుచున్నది. నీవు కూడా అంతే. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ప్రతి మానవుడు అంతే. పునరుద్ధానము, తిరిగి లేస్తారు. ప్రతి మనుష్యుడు తిరిగి లేవాలి. తిరిగి దేవుడు లేపుతాడు. ఏమండి, ఏ స్థితిలో ఉన్నా లేపుతాడు. ఏ స్థితిలో? మట్టికి మన్నైపోయినా లేపుతాడు. ఏమండి, గాలి ఏమైపోయినా, ఏమండి, బూడిదైపోయి ఆ బూడిదను తీసుకొని పోయి ఎక్కడ నీళ్ళలో కలిపి ఏ స్థితిలో చేసినా సరే దేవుడు తిరిగి లేపుతాడు. ఎందుకయ్యా అంటే, ఏమండి, తయారు చేసినది ఆయనే కాబట్టి. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థం కాలేదా? ఒక కుమ్మర వ్యక్తి అంట కుండలు చేస్తున్నాడండి. ఆ కుండలు మట్టి అంతా కూడా, ఏమండి, కొన్నిసార్లు ఆ మట్టి అంతా కూడా కుండ తయారు కాక ఏమైద్ది? విడిపోయిద్ది, విరిగిపోయిద్ది. ఏమైపోయిద్ది? విరిగిపోయిద్ది. ఆ మట్టి ఆ సారె మీదనే. ఏమండి, ఇది విరిగిపోయిందిలని చెప్పేసి పక్కన పడేస్తాడా? ఏం చేస్తాడు? మరలా సారె మీద పెడతాడు. మరలా దానికి రూపునిస్తాడు. మరలా దానిని చక్కని పాత్రగా మారుస్తారు. సో ఎస్ సార్, అవునా కాదా? ఎప్పుడైనా చూసారా కుండలు తయారు చేసేటప్పుడు? చూసారా? కొన్ని విడిపోతూ ఉంటాయి కుండలు, కొన్ని పగిలిపోతూ ఉంటాయి, కొన్ని మూతి వంకరలు ఏమవుతాయి, రకరకాలు అయిపోతూ ఉంటాయి. అవి పాడైపోయిందని చెప్పేసి ఆ మట్టిని తీసి ఇస్త్రీ అవతలేస్తాడా? నో, దాన్ని మరలా ముద్ద చేస్తాడు. దాన్ని మరలా చక్కని ఆకారం వచ్చేదాకా మారుస్తాడు. ఒక కుమ్మరి వ్యక్తికి, ఏమండి, అంతటి జ్ఞానం ఉండి అంతగా దానిని మలుచినట్లయితే మనలను నిర్మించిన దేవునికి, ఏమండి, తిరిగి లేపటం సాధ్యమా అసాధ్యమా? మనము చిగటి మన్ను, ఆయన కుమ్మరివాడు. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. నా దేవుని ప్రియులారా, పునరుద్ధానాన్ని గురించి పౌలు గారు బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలు దానిని కొంతమంది అర్థం చేసుకోలేకపోయారట. మరి కొంతమంది ఏమో ఈ మాటలు మాకు క్రొత్తగా ఉన్నాయి, మేము ఎప్పుడూ ఇన్లా, మా జీవితాలు ఇక మేము ఈ లోకంలో అయిపోయిన తర్వాత అందరికి మళ్ళీ నన్ను కూడా తీసుకొని పోయి ఊరి వెడపలకి తీసుకొని పోయి ఇసిరి కొడతారులే అని అనుకున్నాను. అలాగున కాదా? ఆ తర్వాత మరొక ఘట్టం ఉన్నదా? ఏంటిదది? రెస్యూరెక్షన్, పునరుద్ధానం. ప్రతి మనుష్యుడు కూడా తిరిగి లేస్తారు. ఏమండి, మంచివాడు లేస్తాడు, చెడ్డవాడు లేస్తాడు. మంచోడే లేస్తాడు, చెడ్డోడు లేవడు అని దేవుడు చెప్పలేదు. మంచోడు లేస్తాడు, మంతుడు లేస్తాడు, దొంగ లేస్తాడు, వ్యభిచారి లేస్తాడు, పరిశుద్ధుడు లేస్తాడు. అందరూ లేస్తారు. కానీ అందరూ లేచిన తర్వాత క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలుస్తారు.
మంచివాడేమో ఏమండి జీవ పునరుద్ధానంలోనికి వెళతాడట మేలు చేసిన వాడు, కీడు చేసేవాడేమో తీర్పు పునరుద్ధానంలోనికి వెళతాడట. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, భూమి మీద నీకు ఆయుష్కాలం ఇచ్చానమ్మా, ఆయుష్కాలం ఇచ్చాను, ఓ 30, 40, 50, 60, 70, 80, నువ్వు ఎలా బ్రతికావు నీ లెక్క చెప్పు అని అడుగుతాడు. అంతే. నువ్వు ఎలా బ్రతికావు, నువ్వు మంచిగా బ్రతికావా, చెడుగా బ్రతికావా, నీ నోటిని మంచిగా వాడావా, చెడుకు వాడావా, నీ చేష్టలు, నీ చేతలు, నీ కాళ్ళు, నీ జీవితం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హత్తుకున్నారంటండి అండి. దేవుని సంగతులను బోధించినటువంటి దైవజనుడైనటువంటి పౌలు గారినట సినిమా హాల్కి పోతే దొరుకుతాయా చెప్పండి? సర్కస్కి పెడితే దొరుకుతాయా? ఆ దేవుని పిల్లారా, మీరు ఆయనను హత్తుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చివరికి ఒక్క మాట, ఈ మాట చెప్పి అయిపోయింది. ఈ మాట చదవండి, అంతే. చదవండి. ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 24వ వచనం. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను, చివరగా మంచి మాట భార్యాభర్తలకి. పురుషుడట ఏమండి తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టేసి తన భార్యని ఏం చేస్తాడంట? హత్తుకుంటాడు. నా వైపు చూడండి. వేరెవరికో కాదు, ఓ వ్యక్తికి పెళ్లి చేశారు. ఓ వ్యక్తికి పెళ్లి చేశారండి. ఏమండి పెళ్ళైన తరువాత పాప అప్పటిదాకా ఆ కొడుకు తల్లి ఎక్కడికి పోయినా ఆ కొడుకు తల్లి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ కొడుకు బండి మీద దిప్పుతూ ఉండేవాడు పాపం ఆ తల్లిని. భార్య వచ్చిన తరువాత భార్యని ఎక్కించుకొని వెళ్తున్నాడంట. ఏమండి ఈ తల్లి అనిద్దట, పోరి ఎక్కడికి పోరి, ఇప్పుడు నేనేమైపోయాను, నేను కానిదాన్ని అయ్యాను, నేను పరాయిదాన్ని అయ్యాను. ఏమండి ఓ భార్యాభర్తల పంచాయతీ వస్తే, ఏమండి ఇప్పుడు కాదులేండి, ఓ 4-5 ఏళ్ల క్రితం ఆ సహోదరి అంటా ఉంది, అయ్యా నేను మా ఆయన సేవ చేస్తున్నాడు, మేమిద్దరం పోతున్నాం. ఎక్కడికి పోతాం? ప్రార్థనకు పోతాం. అయ్యా పోయిరండి అయ్యా కాస్తానా అనాలి. ఏమండి అలాగంటులా ఏమంటుంది? మీ ఆవిడొచ్చింది, నేనేమైపోయాను, ఎక్కువైపోయాను, మీరే బాండి అని చెప్పేసి అంటే ఈ కొడుకు భార్యని ఎక్కించుకోక తల్లిని ఎక్కించుకోక ఒక్కడు పోలేక ఏమండి సతమతమైపోతా. నా దేవుని పిల్లరా, పురుషుడు తన భార్యను హత్తుకుంటాడు. ఇది అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కాస్త తన భార్యని ఏం చేస్తాడయ్యా అంటే ప్రేమిస్తాడు. ఏమండి తల్లి ప్రేమించే విధానం ఉన్నది. తన భార్యను కూడా ఆ పురుషుడు ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు, హత్తుకుంటాడు. ఇంకా చెప్పాలి అంటే తన తండ్రిని తన తల్లిని విడిచి అని అంటున్నాడు. నేను అంటలేదమ్మో, దేవుడే అంటున్నాడు. ఏమండి విడిచిపెట్టడం అంటే పూర్తిగా వదిలిపెట్టమని కాదులేండి అర్థం. కాస్త అప్పటిదాకా ఏమండి అమ్మ చెప్పినట్టున్నా, లేకపోతే అప్పటిదాకా నాన్న చెప్పినట్టు వింటున్నా, కాస్త భార్య వచ్చిన తర్వాత భార్యని ప్రేమిస్తూ ఉంటాడు,
భార్యకు కూడా ఏమండి కొన్ని ఏంటి కట్టుబట్ల ఏంటి కాస్త సమయం ఇస్తాడు, ప్రేమనిస్తాడు, అనురాగాన్ని ఇస్తాడు. ఎందుకంటే తన జీవితాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి జీవితాన్నే ఇచ్చిన వాడు జీతాన్ని నీకుండా ఉంటాడా? ఏమండి దేవునికి స్తోత్రం. పెద్దలుగా ఉన్నటువంటి వారు ఏమండి ఆ పెద్దలుగా ఉన్నటువంటి వారు ఏం చేస్తారయ్యా అంటే, మాదేముందిలయ్యా, మా సమయం అయిపోయింది, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఓ మూలన ఉంటాము, చక్కగా మీరు చక్కగా ఆశీర్వదించబడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానయ్యా అంటే, నా దేవుని వెళ్తుంది. ఈ రోజుల్లో వివాహమైనటువంటి అతి కొద్ది రోజుల్లోనే మరలా విడాకులకి వెళ్ళిపోతున్నారు. ఏమండి మీకు తెలుసా, ఓ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, కుర్ర జంటలు ప్రత్యక్షం అవుతున్నాయి. ఓ కోర్టుకి వెళ్ళండి, కుర్ర జంటలు పెళ్ళయి 5 ఏళ్ళు కాదు, ఏమండి విడాకులకి వెళ్ళిపోతున్నారు. వీరు విడాకులకి వెళ్ళిపోవడానికి ఆ పెద్దలు పెళ్లి చేసింది. మీకు అర్థమవుతుందా? విడాకులకి వెళ్ళిపోవడానికా? ఏంటి కారణం అంటే చిన్న చిన్న కారణాలండి, చిన్న చిన్న కారణాలు, సిల్లీ రీజన్స్. ఏమండి భార్య తరపు నుంచో లేదా భర్త తరపు నుంచో, భార్య వలనో భర్త వలనో, ఏమండి లేకపోతే తిండి వలనో, పెట్టే దగ్గర, పెట్టిపోతల దగ్గర, చిన్న చిన్న సంగతులు, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్నవి 100 ఏళ్ల పాటు ఏమండి పచ్చగా బ్రతకవలసినటువంటి జంటలు చిన్న విషయాలకే వేరైపోవడం, వేరుగా బ్రతకడం, ఏమండి చాలా దారుణమైనటువంటి పరిస్థితులు దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుడు జతపరిచిన వారిని ఏ మనుష్యుడు కూడా వేరుపరచకూడదు అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మనుష్యుడు కూడా వేరుపరచకూడదు. భర్త తప్పకుండా తన భార్యని హత్తుకుంటాడంతే. ఇంకొక మాట చెప్పనా, కలకాలం నిలబడేది ఎవరయ్యా అంటే భార్య భర్తలే. ఏమండి పెద్దల పెళ్లి చేసిన తర్వాత వారు ఇరువురు వారికి దేవుడు చక్కని స్థానం ఇస్తాడు. కొడుకులు వస్తారు, కూతుర్లు వస్తారు. ఎంతకాలం ఉంటారు? ఎంతకాలం వచ్చే వాటికే ఏమవుతారు? ఏమండి మా అమ్మ భారం అనొచ్చు, మా నాన్న భారం అనొచ్చు. భార్యకు భర్త, భర్తకి భార్య. కడ శ్వాస దాకా, చివరి శ్వాస దాకా, ఏమండి చివరి శ్వాస దాకా. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, కనుక పురుషుడు తన భార్యని ఏం చేస్తాడు? హత్తుకొనును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దేవుని పిల్లరా, మీరు ఆయనను హత్తుకున్నట్లయితే సజీవులు మీరందరూ కూడా. హల్లెలూయా. మీరందరూ జీవము కలిగి మార్చబడ్డారు.
నిలిచియుందురుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.